సార్, ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఆంధ్రప్రదేశ్లో నాన్ లోకల్ అని, తాను మాత్రమే లోకల్ అంటూ కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. ఎందుకు సార్, ఎందుకు ఆ ప్రయత్నం చేయాల్సి వస్తుంది జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం అంటే ఏం చెప్తారు? ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కళ్ళే కాదు, వాళ్ళ పార్టీ వాళ్ళ ప్రభుత్వ సలహాదారుడిగా కొనసాగుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా నిన్న కూడా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఓకే, వాళ్ళ ఉద్దేశం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్లో నివాసం ఏర్పరచుకొని ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడి నుంచే రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి నుంచి రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కాబట్టి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు కాబట్టి ఈయన లోకలు, వాళ్ళు నాన్ లోకల్ అని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ గమనించుకుంటే 2014 నుంచి 19 వరకు పాత్రలు మారినాయి. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. అవును, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉన్నారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు కన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు? లోటస్ పాండ్. ఆయన పార్టీ కేంద్ర కార్యాలయం అక్కడే ఉంది. ఆయన అసెంబ్లీ సమావేశాలకు కూడా ఉదయం ఫ్లైట్కి వచ్చి సమావేశాలు వాయిదా పడ్డ తర్వాత మళ్ళీ ఫ్లైట్కి వెళ్ళిపోయేవాళ్ళు. కనీసం నైట్ హాల్ట్ కూడా విజయవాడలోనో గుంటూరులోనో ఎప్పుడు స్టే చేసింది మనం ఎప్పుడు కనివిని ఎరగల. ఆయన పాదయాత్ర సందర్భంగానో, ఆయన నిరసన దీక్షల సందర్భంగానో ఆంధ్ర ప్రాంతంలో నిద్ర చేయటమే తప్ప ఆయన విజయవాడ పరిధిలో 4 రోజులు ఎప్పుడు కాపురం ఉన్న తీరు ఎప్పుడు చూడలేం మనం. అవును, అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారు లోకల్ నాన్ లోకల్ అనేది ఆయన చెప్పాలి, వాళ్ళ పార్టీ శ్రేణులు కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఓకే, అదే సందర్భంలో నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిలో నివాసం ఉంటున్నారు, సచివాలయం అక్కడే ఉంది. పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయానికి ఎన్నిసార్లు వస్తున్నారు? అంటే ప్రజలకు అందుబాటులో ఉండనైనా ఆయన నివాసానికి ఎంతమంది సందర్శకులకు అనుమతిస్తున్నారు? ప్రజల విజ్ఞప్తులు వినతులు తీసుకునే ఓర్పు సహనం కూడా లేని నాయకుడు తాడేపల్లిలో ఉంటే ఏంటి, తాడేపల్లి గూడెంలో ఉంటే ఏంటి, ఇంకెక్కడైనా త్రివేంద్రంలో ఉంటే ఏంటి? ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయితే అయి ఉండొచ్చు, కానీ ఆయన నివాసం ఆ ప్యాలెస్ దాటి బయటికి రాని వ్యక్తి ఆయన ఎక్కడుంటే మాత్రం దానివల్ల ప్రజలకు ఒరిగేదేంటి? ఇవాళ కష్టాల్లో ప్రజలు ఉన్నారు. ఆయన సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయింది. నవంబర్ 19వ తారీఖు అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయితే డిసెంబర్ 2వ తారీఖు తీరింది ఆయనకి. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన సొంత జిల్లాలో ఒక ప్రాజెక్టు కొట్టుకుపోయి 100 కోట్ల అపార నష్టం సంభవించి పదుల సంఖ్యలో ప్రాణాలు పోయి గ్రామాలు ఇసుక మేటలతో మునిగిపోయి అక్కడ ఆస్తులు విధ్వంసం జరిగిపోతే వాళ్ళని పరామర్శించడానికి 13 రోజుల కాలం పట్టింది ఆయనకి. ఆయన ఎక్కడుంటే మాత్రం ఏంటి? ఆంధ్రప్రదేశ్లో ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్కి ఒరిగింది ఏంటి ఆయన వల్ల? కరోనా కష్టకాలం వచ్చింది, వాళ్ళ సొంత పార్టీ పార్లమెంట్ సభ్యుడు బల్లి దుర్గాప్రసాదరావు గారు చనిపోయారు, వెళ్ళి పరామర్శించారు. అయినా వాళ్ళ సొంత పార్టీ పార్లమెంట్ సభ్యుడు ఆ పరామర్శకు వెళ్ళారా? లేదు. ఆయన పరిపాలనా హయాంలోనే శానిటైజర్లు దాకా 26 మంది చనిపోయారు, ఎవరైనా పరామర్శించారా? కచ్చలూరు బోటు ప్రమాదం జరిగి 60 మంది చనిపోయారు, ఎవరైనా పరామర్శకు వెళ్ళారా? జంగారెడ్డిగూడెంలో నాడుసారా దాకా 26 మంది చనిపోయారు, ఎవరైనా పరామర్శించారా? రూయా హాస్పిటల్లో ఆక్సిజన్ కొరతతోటి 45 విలువైన ప్రాణాలు పోయినాయి, ఎవరైనా పరామర్శించారా? ఆయన ఆ పక్కనే ఉన్న విజయవాడలో రమేష్ హాస్పిటల్లో కరోనా టైంలో అగ్ని ప్రమాదంతో 9 మంది 10 మంది చనిపోయారు, ఎవరైనా పరామర్శించారా? కష్టాల్లో ఉన్న ప్రజల్ని పరామర్శించలేని నాయకుడు ఎక్కడుంటే మాత్రం ఏంటి? ఆయన లోకల్ అయితే ఆయన ఆంధ్రప్రదేశ్లో ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరిగిన ప్రయోజనం ఏంటి? నిన్న 449 మండలాలు నిన్నటిదాకా కరువులో ఉన్నాయి, 103 మండలాలు మాత్రం మొక్కుబడిగా కరువు మండలాలుగా ప్రకటించారు. 50 లక్షల ఎకరాలు రబీలో విత్తనాలు కూడా వేయలేకపోయారు రైతులు. ఓకే, 30 లక్షల ఎకరాలు ఖరీఫ్లో పంట సాగు జరగల. అంత కష్టకాలంలో రైతులుంటే ఎవరిని ఓదార్చారు, పరామర్శించారు? ఆయన హయాంలోనే పులిచింతల గేటు కొట్టుకుపోయింది, బుళ్ళకమ్మ గేట్లు కొట్టుకుపోయినాయి. ఎక్కడికైనా ఏ ప్రాంతానికైనా వెళ్ళి అసలు ఆ రైతాంగానికి భరోసా నింపే ప్రయత్నం చేశారా? ఇవాళ మొన్న తుఫాను ప్రభావంతో 13 జిల్లాల రైతాంగం ఖరీఫ్లో చేతికి అందించిన, అంటే కరువు కాటకాలు అధిగమించి పండించుకున్న కొద్దిపాటి పంట నోటికందే సమయంలో తుఫాన్కి సర్వనాశనం అయిపోయారు రైతాంగం. రెడ్ కార్పెట్ పరుచుకొని బ్యారికేడ్లు పెట్టుకొని బ్యారికేడ్లు అవతల రైతాంగాన్ని నుంచోబెట్టి, అది కూడా సెలెక్టివ్గా కొంతమంది రైతులకి పాసులు ఇచ్చి దగ్గరికి పిలిపించుకొని పరామర్శ చేయటమా? ఆ నాయకుడు ఎక్కడుంటే మాత్రం ఏంటి ప్రయోజనం? ఇవాళ ఈయన చెప్తున్నట్టు తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్లోనే ఉంటున్నారు. ఇవాళ అదే పవన్ కళ్యాణ్ గారు
3,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆ రైతు కుటుంబాలని ఆదుకోవడం కోసం తన కష్టార్జితం 30 కోట్ల రూపాయలు వెచ్చించి ఆయన 3,000 రైతు కుటుంబాలకు ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 సహాయం చేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఒక ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తర్వాతే ప్రభుత్వ పరంగా సహాయం అందించారు. అటువంటి పాలకుడు ఎక్కడుంటే మాత్రం ఉపయోగం ఏంటి? అదే చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా, హెరిటేజ్ సంస్థల ద్వారా కరోనా కాలంలో కానీ, ప్రకృతి వైపరీత్యాలు సంభవించిన సందర్భంగా కానీ, ఆఖరికి అన్నమయ్య ప్రాజెక్టు బ్రీచ్ అయిన సందర్భంగా కూడా అక్కడ కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి వాళ్ళకి తోచిన సహాయం వాళ్ళు చేస్తూ వచ్చారు. ఆయన హైదరాబాద్లో ఉండటం అనేది ఎప్పుడు ఆటంకం కాలా, ప్రతిబంధకం కాలా. మరి ప్రజా జీవితంలో ఇదే చంద్రబాబు నాయుడు గారు మినీ మహానాడు అని చెప్పని రాష్ట్ర వ్యాప్త పర్యటన చేశారు. బాదురే బాదురని రాష్ట్ర వ్యాప్త పర్యటన చేశారు. ఇదేం కర్మ ఈ రాష్ట్రానికని రాష్ట్ర వ్యాప్త పర్యటన చేశారు. ఇరిగేషన్ ప్రాజెక్టుల విధ్వంసం అని చెప్పిన రాష్ట్ర వ్యాప్త పర్యటన చేశారు. ఇసుక సత్యాగ్రహం అని చెప్పిన రాష్ట్ర వ్యాప్త పర్యటన చేశారు. చివరగా మొన్న మీ భవిష్యత్తుకు నా షూరిటీ అనే కార్యక్రమం నిర్వహణ జరుగుతూ ఉన్న సందర్భంగా ఆయన అరెస్ట్ చేశారు. ఆయన ప్రజా జీవితంలో ఆయన పర్యటిస్తున్న సందర్భంగా ప్రజల నుంచి ఆయనకు వ్యక్తవుతున్న స్పందన నేపథ్యంలో రెండో పక్క నారా లోకేష్ కుప్పం నుంచి మొదలుపెట్టి జనవరి 27 నుంచి సుదీర్ఘ పాదయాత్ర కొనసాగిస్తున్న నేపథ్యంలో ప్రతిపక్షాలకు ప్రజల నుంచి పెరుగుతున్న మద్దతు, ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకతను చూసి తట్టుకోలేని పరిస్థితుల్లో ఏదో ఒక రకంగా ఈ రాజకీయ కార్యకలాపాలను అడ్డుకోవాలనే లక్ష్యంతో మొట్టమొదటి జీవో నెంబర్ 1 అని చెప్పని ఒకటి తీసుకొచ్చారు. ఆ జీవో నెంబర్ 1ని గౌరవ హైకోర్టు కొట్టేసిన తర్వాత ఇక ఏదో ఒక రకంగా దీన్ని అడ్డుకట్ట వేస్తేరాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు నమోదు చేశారు, జైలుకు పంపించారు. చివరికి ఆయన న్యాయ పోరాటం చేసి దాదాపుగా 3 నెలల సుదీర్ఘ విరామం తర్వాత మళ్ళీ తిరిగి రాజకీయ కార్యకలాపాలు మొదలుపెట్టుకున్నారు. ఆయన ప్రజలతోటి ఉంటున్నారు కదా, 74 సంవత్సరాల వయసులో ఆయన ప్రజలతోటే మమేకవుతూ ఉన్నారు కదా, వివిధ అంశాల పట్ల స్పందిస్తూ ఉన్నారు కదా, కష్టాల్లో నష్టాల్లో ఉన్న ప్రజలని పరామర్శిస్తూనే ఉన్నారు కదా. పాలకుడుగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎందుకు స్పందించట్లేదు? ఆయన ఎందుకు పరామర్శించట్లేదు? ఆయన ఎందుకు ప్రజల అండదండలు అందివ్వడం కోసం నేనున్న పాలకుడిగా మీరు ధైర్యంగా ఉండడం చెప్పని సకాలంలో ఎందుకని స్పందించి వాళ్ళకి అండదండలు అందివ్వటం లేదు? కాబట్టి వాళ్ళ లోకల్ అని చెప్పుకుంటున్న జగన్మోహన్ రెడ్డి గారు లోకల్ అవ్వటం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒరిగిన ప్రయోజనం లేదు. వీళ్ళు హైదరాబాద్లో ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళు మాకు దూరంగా ఉన్నారని ఏ స్టేజ్లో కూడా వెళ్తే ఫీల్ అయిన సందర్భమే లేదు. వాళ్ళు ప్రజల్లో మమేకమై ఉంటున్నారు, ప్రజా సమస్యల పట్ల స్పందిస్తున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమ కార్యాచరణ చేస్తున్నారు. కాబట్టే ఉలికిపాటుకు గురైన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రకమైన ఆయన ప్రభుత్వ పరిపాలనాపరమైన వైఫల్యాల గురించి ప్రస్తావించకుండా వాటికి సమాధానం చెప్పలేక ఈ రకమైన ఎదురుదాడికి దిగే ప్రయత్నం చేస్తున్నారు. వీటిని ప్రజలు పరిగణలోకి తీసుకోవడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఒకరోజు హైదరాబాద్లో నివాసం ఉంటున్న జగన్మోహన్ రెడ్డి గారిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. ఇవాళ ఆయన ఎన్నుకున్న ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోరని చెప్పని ఆయన ఏదో ఈ రకమైన లోకల్ నాన్ లోకల్ అనే ఇష్యూస్ తీసుకొచ్చిన మాత్రాన దాన్ని ఎమోషనల్ ఇష్యూగా మలచాలని ప్రయత్నం చేసిన మాత్రాన పాలకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, ఆయన వైఫల్యాలు ఇవాళ ప్రజల్లో చర్చ జరుగుతున్నాయి తప్ప హైదరాబాద్లో ఎవరుంటున్నారు, అమరావతిలో ఎవరుంటున్నారు అనేది పరిశీలించే అంతటి తీరిక అవసరం కూడా ప్రజలకు లేదు. ఓకే సార్, థ్యాంక్ యూ.